హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కుకింగ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజైతే డైలీ బ్లాగ్ అయితే షూట్ చేశానండి. కొంచెం లెంతీగానే ఉంటుంది, ఇంకా చూస్తూ ఉండండి. రెసిపీస్ ఉంటాయి. మా పాపకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, ఇంట్లోనే ఉండిపోయిందండి మా పాప అయితే. తన్ని కొంచెం చదివిపోయడము అలాగా, ఇంకా నీరసంగా ఉందని చెప్పేసి స్కూల్కి అయితే పంపించలేదు. మండే నుంచి పంపిద్దామని చెప్పేసి ఆఫ్ చేసామండి స్కూల్ అయితే. ఇక్కడైతే నేను అదే చామగడ్డలు అంటారు కదా, చామగడ్డలతో పులుసు చేస్తున్నాను. వాటిని అయితే ఉడకపెట్టేసుకున్నానండి, అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ చూసారా, స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉల్లిపాయలు వచ్చేసి నేను ఒక పెద్ద సైజు ఉంటాయి కదా, మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయలని చిన్న కట్ చేసుకున్నాను. 3 పచ్చిమిర్చిని అలా పొడుగ్గా కట్ చేసేసుకొని వదిలేసానండి. ఇంతే. వీటిని మంచిగా ఒకసారి కలిపేసుకొని మంచిగా మగ్గనివ్వాలి దగ్గరికి. రెసిపీస్ ఎలా ఉన్నాయండి? నచ్చుతున్నాయా? వ్లాగ్స్ నచ్చుతున్నాయా? ట్రై చేస్తున్నారా? తప్పకుండా కామెంట్ చేయండి. అసలు ఎవ్వరు కామెంట్ చేయట్లేదండి. ఎలా అనిపిస్తున్నాయి మీకు అని కూడా కామెంట్ చేయట్లేదు. నాకు తెలియదు కదా, ఇంకా ప్లీజ్ అండి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీక్ అంతా సిక్ అయిపోయి ఉన్నాము. మీకు ఎలాంటి రెసిపీస్ అనుకుంటూనే ఉన్నాను, ఏం చూపించట్లేదని. అసలు షూట్ కూడా చేయలేదండి. నేను చేసినవి ఎడిటింగ్ చేద్దామన్నా కూడా నాకు 2 డేస్ టైం పడుతుంది. అసలు కుదరట్లేదు. మా పాపకు కూడా హెల్త్ బాగాలే కదా, తను ఊక విసిగించడం వల్ల అస్సలు కుదరలేదండి. ఇంకా నాకు ఓపిక ఉన్నంత సేపట్లో చూసి పెట్టాను. మా పాప పడుకున్నప్పుడే ఈ వీడియో ఎడిటింగ్ చేసేసుకొని నెక్స్ట్ డే వాయిస్ ఓవర్ ఇవ్వడము అలా అయితే చేసుకుంటున్నానండి. అంతే తప్ప నాకు అసలు టైం అయితే ఉండట్లేదు. ఇంకా మంచి రెసిపీస్ చూపిద్దామన్నా కూడా కుదరట్లేదండి. నీరసం మూలన్న ఫీవర్ అయితే తగ్గింది, కానీ ఒంట్లో నీరసం అయితే అసలు తగ్గలేదు, అలానే ఉండిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి చూపించే అన్నీ కూడా. ఇక్కడ చూసారా, ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకొని మనం కలిపేసుకోవాలి. ఇంకా పిల్లలకి కూడా అలానే ఉంటుంది కదా నీరసంగా, అంటే ఫీవర్ అయితే తగ్గిందండి. రోజు హాస్పిటల్కి వెళ్ళి ఇంక ఇంజెక్షన్ వేయంగానే తగ్గిపోయింది ఫీవర్. నెక్స్ట్ డే కొంచెం లైట్గా ఉంటే మెడిసిన్ ఇస్తే తగ్గింది. అంత ఇబ్బంది ఏం లేదు, కానీ కొంచెం నీరసంగా ఉండడం మూలాన వాళ్ళు ఏం తినరు కదా, పెద్దవాళ్ళమే ఏం తినలేం పాపం. లైట్గా కొంచెం కొంచెం అన్నం తింటుంది. టిఫిన్ చేసినా కూడా, ఇడ్లీ చేసినా అంత లైక్ చేయలేదండి, తినట్లేదు పాపం. వాళ్ళకి కూడా నోరు చేదుగా ఉంటుంది కాబట్టి తినలేదు. ఇంకా అలా ఇంకా సిక్ అయిపోయి ఉందండి నీరసంగా. స్కూల్కి వెళ్తామంటే వెళ్ళననే చెప్తుంది. సరే మండే పంపిద్దాంలే అని చెప్పేసి స్టాప్ చేసాం మేము స్కూల్ అయితే. ఇంట్లోనే చదివిపిస్తున్నాను. వాళ్ళ మేడమ్స్ ఇంకా చెప్పినవన్నీ డైరీలో రాసి వాట్సాప్లో పెడుతూ ఉంటారు కదా, అవి చూసి చదివిపిస్తున్నాను డైలీ. ఇంకా ఇక్కడైతే రెసిపీలోకి వచ్చేస్తే మాత్రం, ఇక్కడైతే నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ కారం కూడా వేసుకున్నాను. దాంట్లో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత కారం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారము, 1.5 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నానండి. ఒక్కొక్కసారి జామగడ్డలు మంచిగా ఉడికిపోతాయండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క గడ్డలు తొందరగా ఉడకవు కదా. నేను ఉడికాయి అనుకున్నాను, తీస్తుంటే పొట్టు అసలు రాలేదు ఎందుకో. లోపలైతే ఉడికింది, పైన తొక్కు ఉంటుంది కదా, అది కొంచెం రాకపోతే ఇంకా పీలర్తో చేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా సరే టైం అయిపోతుందండి అప్పటికి. అసలు ఈ టైం కొంచెం ఇదైనా కూడా, ఇప్పుడు సిక్గా ఉన్నాం కదా, కొంచెం టైం లేట్గా లేచి చేద్దామంటే అసలు కుదరట్లేదు. ఇక్కడ వచ్చేసి నేను కరివేపాకు కూడా వేసుకున్నాను. బట్టలు కూడా నేను చేత్తోనే పిండుతానండి, వాషింగ్ మిషన్ అయితే లేదు, కొనుక్కోవాలి వాషింగ్ మిషన్ అయితే. వాషింగ్ మిషన్ కొనుక్కుంటే కొంచెం టైం అయితే కలిసి వచ్చిద్దేమో అనుకుంటున్నాను నేనైతే. చూసారు కదా, ఇక్కడైతే నేను పెద్దగానే ఉంచేసానండి చామగడ్డలు అయితే. ఎందుకంటే అదేంటి అంత చిన్నగా కట్ చేయాలనిపించలేదు ఈరోజు అయితే. బాగుంటాయి కదా నాకు. నేనైతే ఫస్ట్లో చిన్నప్పుడైతే గుడ్లు అనేదాన్ని నేనైతే. చాలా ఇష్టం మాకైతే. మా ఇంట్లో అయితే ఎవరు తినరు, అన్నయ్య అమ్మ ఎవరు తినరు, నేను మా డాడీ తింటామండి. చాలా ఇష్టము. మా పాపకు కూడా చాలా చాలా ఇష్టం అండి ఇవైతే. ఇంకా అనేసి ఎక్కువ కూడా తినకూడదు కదా, వాతం చేస్తుంది. ఇప్పుడంతా చల్లదనం ఉన్నప్పుడు ఇవి తింటే వాతం చేస్తుంది. ఇవి ఆలుగడ్డలు ఏవి తినకూడదు అంటారో అయ్యే తినబుద్ధి అవుతూ ఉంటుందండి. అందరికీ అంతే కదా, ఏవైతే తినద్దు అని అంటారో అయ్యే తినబుద్ధి అవుతూ ఉంటుంది ఆ సీజన్లో. ఇప్పుడు నూడిల్స్ మంచూరియా తినద్దు అంటారు, అవే తింటాము. అసలు ఇంట్లో చేసినవి అంత ఇష్టపడుతూ ఉండం కదా. అలానే అండి వెజిటేబుల్స్లో కూడా అంతే. ఇంకా చలికాలం ఇలాంటి టైంలో చాలామంది తినరు. ఇంకా సరే అని చెప్పేసి
ఇలా అయితే ఈ కర్రీ చేస్తున్నాను ఈరోజు. చాలా రోజులైపోయింది చెయ్యకని చెప్పేసి చేస్తున్నాను. ఇంకేమీ కనపడట్లేదండి. కూరగాయలు మార్కెట్కి వెళ్తే ఇవే కనపడుతున్నాయి, ములక్కాయలు ఇవే కనపడుతున్నాయి, ఎప్పుడు అయ్యే కర్రీస్ అయిపోతున్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇంకా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని పునుగులు చేస్తున్నానండి. మొన్న పట్టిన ఇడ్లీ పిండి చిన్న బాక్స్లోనే ఉంది. ఇంకా మా హస్బెండ్ మా పాపకి ఇడ్లీ తెచ్చారు, తనకి ఇడ్లీ తెమ్మన్నాను. ఇంకా దాంతో అవ్వదు కదా, ఇంకా దాంట్లో పునుగులు వేద్దామని చెప్పేసి కొంచెం మైదా పిండి కలిపేసి పునుగులు వేద్దామని చెప్పేసి వేసేస్తున్నాను. ఇంక దాంట్లో చట్నీ కోసము పల్లీ చట్నీ చాలాసార్లు చూపించాను కదా, ఇప్పుడైతే డీటెయిల్గా అయితే చూపించట్లేదు. ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా ఉందండి చేసింది, సేమ్ అంతే. కాకపోతే చాలామంది పచ్చిమిర్చి పండిపోతే పక్కకు పెట్టేస్తారు. అలా కాకుండా మీరు ఆ పండిన పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి కానీ ఇట్లా పల్లీ చట్నీలో కానీ వేసుకున్నా సరే, చింతకాయ పచ్చడి నూరుకుంటాం కదండి, అందులో కూడా వేసి నూరుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పండిన పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి అలా చేసుకొని చూస్తే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. అసలు చాలామంది పక్కకు పెట్టేసి ఎండుమిర్చి కోసం అని వాడుకుంటామని అనుకుంటారు. అలా కాదండి, అలా వాడుకొని చూడండి. అట్లా పక్కకు పెడితే 2-3 పండిపోతూనే ఉంటాయి కదా డైలీ. అలా కొన్ని వచ్చిన తర్వాత 3 డేస్కి సరిపడా గోంగూర పచ్చడికి అయితే అయిపోతుంది, చింతకాయ పచ్చడి అయిపోతుందండి. అట్లా సింపుల్గా చేసేసుకోవచ్చు, కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఎవ్వరు వేస్ట్ చేయకండి. అలాగా పచ్చిమిర్చి పండిపోయినాయి అని పక్కకైతే పెట్టేయకండి. ఇక్కడ చూసారు కదా, ఇంకా మంచిగా అదేంటి చామగడ్డలకు ఉప్పు కారం పట్టేసిందని చెప్పేసి నేను చింతపండు పులుసు కూడా చింతపండు అయితే నానబెట్టుకున్నాను, దాన్ని కూడా పోసేసుకున్నానండి. దాన్ని సరిపడ పులుపుకి సరిపడ వాటర్ కూడా పోసేసుకొని ఇంకా కలిపేసుకుంటాను. నా దగ్గర చింతపండు గుజ్జు అనేది ఉందండి, కొంచెం ఉంది. మొన్న మా ఫ్రిడ్జ్ ఎందుకో ట్రబుల్ ఇచ్చింది. ట్రబుల్ అంటే ఏం కాదు, కొత్త ఫ్రిడ్జే, అది ఎందుకో కూలింగ్ రాలేదు. వాళ్ళని పిలిచిన తర్వాత కొంచెం పర్లేదండి. ఇక కూలింగ్ కోసమే అనుకుంటా అది పాడైనట్టు అయింది. దాన్ని ఇంకా నేను చూస్తూనే ఉంటారు కదా, దేవుడు సామాన్లు అన్నీ తోముకుంటూ ఉంటానని చెప్తాను కదా, దానికోసం యూజ్ చేస్తున్నాను. ఇంకా మళ్ళీ చెయ్యాలండి చింతకాయ గుజ్జు అనేది, చింతపండు గుజ్జు అనేది తయారు చేసుకోవాలి. అసలు ఆ గుజ్జు ఉంటే అసలు ఎంత మంచిగా ఉందో అండి, టైం మంచి సేవ్ అయినట్టు అనిపించింది. ఇదైతే మనం ఎక్కువ తక్కువ నానపెట్టుకుంటూ ఉంటాం కదా హడావిల్లో, తెలియదు. చాలా చింతపండు అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. నాకు ఇంకా ఇప్పటి నుంచి తెలుసుకున్నానండి, ఇంతే నానపెట్టుకోవాలి, తక్కువ వేసినా పర్లేదు కానీ ఇంతే నానపెట్టుకోవాలి అనిపించింది. ఇంకంతే నానపెట్టుకుంటున్నాను, ట్రై చేస్తున్నాను అట్లా కొంచెం కొంచెం ఇలానే చేయాలి, ఇంతే ఉంచుకోవాలి క్వాంటిటీ అన్నట్టుగా. అసలు మనం సిమ్లో చూసారు కదా, నా స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉంటుంది, సిమ్లో పెట్టి వేయించుకుంటానండి, చాలా బాగా వేగుతాయి. ఇది పులుసు పోసే లోపల ఈ కొంచెము మాడినట్టు అయినాయి, ఏం ఉండవండి. పచ్చడి కలర్ అయితే సూపర్ ఉంటుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మనం ఎంత వేయించితే అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, అంతే. ఇంకా సింపుల్ అండి. మనము లైట్గా తీస్తే కలర్ లైట్గా వస్తుంది, కొంచెం థిక్గా మనం పల్లీలు వేయించి చేసామనుకోండి కొంచెం పచ్చడి కలర్ అనేది డార్క్ వస్తుంది. అందులో మనం పచ్చిమిర్చి కూడా ఎర్రగా వేసాం కదా, కొంచెం పండిన వేసాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ చూసారా, ఆ చిన్న కప్పు ఇడ్లీ పిండి ఉందండి, దాన్ని సరిపడా మైదా పిండి వేసుకుని కలిపేసుకుంటాను. కరెక్ట్గా నాకు మా హస్బెండ్కి అయితే సరిపోయాయండి. ఇది చేసిన తర్వాత మా పాప ఏమంది, నాకు కూడా పునుగులే కావాలని చెప్పింది. ఇంకా ఇడ్లీ కొంచెం పెట్టి పునుగులు కూడా కొంచెం పెట్టేశాను. ఇంకా నేను సోడా ఉప్పు కూడా అంత ఎక్కువ వేయనండి, చాలా తక్కువ వేస్తాను, ఎందుకంటే మనకి ఆయిల్ పీలుస్తుంది. నాకు అసలు ఎలాంటి ఆయిల్ ఉండదండి. నేను పునుగులు చేయడం కారణం కూడా ఇదే. నాకు పిండి మిగిలినప్పుడు చాలామంది చేయరు కదా, డీప్ ఫ్రై ఐటమ్స్, వాటర్ ఎక్కువ తాగేస్తాము, ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అని చాలామంది చేయరండి. నాకైతే అసలు పీల్చదు, మీరు చూస్తూ ఉంటే తెలుస్తుంది. నేను కొంచెం చిటికెడ వేస్తాను, చాలా మంచిగా పొంగుతాయి, చాలా బాగుంటాయి, క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. మీరు కూడా ఎప్పుడైనా పిండి ఉన్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటాయి బయట కొనకుండా. చూసారు కదా, ఇలా మనం తీసుకొని పునుగు వేసేటట్టు వస్తే చాలు, అంతేనండి. ఇంకా చూసారు కదా, మంచిగా పులుసు అనేది ఉడుకుతుంది మంచిగా. ఇప్పుడైతే ఇందులో నేను తప్పకుండా, మీకు తెలుసు కదా నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి తప్పకుండా తెలిసే ఉంటుందండి, జీలకర్ర మెంతుల పొడి వేయించుకున్నది వేస్తాను. పులుసులలో, పప్పుచారులలో చింతపండు పులుసు వేసిన ప్రతి దాంట్లో వేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అది వెయ్యంగానే అండి చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి, అసలు ఇల్లంతా మనం చేస్తున్నామనేసి అనిపిస్తూ ఉంటుంది. ఒక రోజైతే నేను ఇది చేసిన తర్వాత, అంటే ఇది కాదు, ఎగ్ పులుసు అనమాట, చేసినప్పుడు
మా హస్బెండ్ ఎందుకో కింద ఏదో మార్కెట్కి వెళ్ళి తీసుకొని వస్తుంటే మెట్లు ఎక్కి వస్తున్నారనమాట. సుష్మిత స్మెల్ ఎక్కడ దాకా వస్తుంది, కింద దాకా అని చెప్తున్నారనమాట. అసలు ఎంత బాగుంటుందండి టేస్ట్ అయితే, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా వెయ్యండి, వెయ్యని వాళ్ళు ఉంటే వెయ్యండి, వేయించుకొని వెయ్యండి చాలు, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇంకా ఏం చేసుకొని పక్కకైతే తీసేసాను మిక్సీ జార్లోకి. వేడిది ఎప్పుడు పట్టకండి, పొంగిపోయి పైన మన మీదకే కొట్టేస్తుంది. కొంచెం చల్లారనివ్వండి. మీకు అంతకి టైం లేదనుకుంటే వాటిని ముందు వేయించుకొని పక్కకి పెట్టేసిన తర్వాత వేరే చేసుకోండి వంట, అది బెస్ట్ అండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఇంకా పునుగుల కోసం అయితే పిండి కలిపేసాను కదా ఆల్రెడీ. ఆయిల్ అయితే పెట్టేసిన తర్వాత బట్టలు అయితే ఉతికాను కానీ ఎండేయలేదండి వాటిని. ఇంకా ఎండేద్దామని చెప్పేసి ఎండేస్తున్నాను. ఎట్లయినా వర్షం పడేటట్టే ఉందండి, మబ్బు పట్టినట్టే ఉంది. లైట్గా ఎండ వస్తూ ఉంది అంతే, కానీ మబ్బు పట్టినట్టే ఉందండి. ఇంకా బట్టలు అయితే ఎండేద్దామని చెప్పేసి ఎండేస్తున్నాను. డైలీ రొటీన్ అండి. అసలు ఇంకా ఏమీ కొంచెం టైం కూడా ఉండట్లేదు తెలుసా. ఏదైనా వర్క్ చేద్దాము, ఏదైనా ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి నర్సరీకి వెళ్ళి కొంచెం ఏదైనా మొక్కలు తెచ్చుకుందాము, ఇంటి ముందు అలా పెట్టుకుందాము, నాకు చాలా ఇష్టము. ఏదైనా మంచిగా ప్లాంట్స్ లాంటివి పెట్టుకుందాము అంటే అసలు ఎప్పుడు కుదరట్లేదు, తీసుకొని కూడా వెళ్ళట్లేదండి అస్సలు. అది ఎప్పుడు కుదిరిద్దో, అది ఎప్పుడు పెడతానో కూడా తెలియదు. అదేంటి, చాలా చాలా బాగుంటుంది కదా ఇంటి ముందు అలా గ్రీనరీ చూస్తుంటే, చాలా బాగుంటుంది కదా. అందుకోసమే ఇక్కడ చూసారు కదా, నేను పులుసు అనేది చిన్న స్టవ్ పైన పెట్టేశానండి, చిన్నగా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు టైం అవ్వలేదు, ఇంకా కొంచెం టైం అయితే ఉంది, 8:30 అలా అవుతుంది. ఇంకా సరే అనేసి ఇక పునుగులు వేసుకుందాము, ఆయిల్ కాగుతాయని చెప్పేసి వదిలేశాను. అక్కడ ఏం వేసాను అని అనుకుంటున్నారు కదా, నేను షుగర్ వేసానండి, కొంచెం షుగర్ వేసాను. చాలామంది బెల్లం వేస్తాను అంటారు, నేనైతే పప్పుచారులో బెల్లం వేస్తున్నాను కానీ పులుసులలో మాత్రం పంచదారే వేస్తున్నానండి. కొంచెమే వేస్తాను, ఎక్కువ వేయను. బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. అసలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా పంచదార తీపి అలా వేయమంటే, మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాతనే అలవాటైంది, నా పెళ్ళైన తర్వాతనే అలవాటైంది ఇలాంటివన్నీ. ఫస్ట్ వాళ్ళు వేసినప్పుడు నేను తినలేదు, మెల్లమెల్లగా అవి అలవాటు చేసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, మంచిగా మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత నేను ధనియాల పొడి చేసుకున్నాను కదా. మనకి బయట దొరికేది అదేనండి, కానీ ఇంట్లో చేసుకుందే ప్రిఫర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం క్వాంటిటీని చేసుకొని అది అయిపోయిన తర్వాత ఒక 15 days మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. కర్రీస్లలో నేను కొంచెమే వేస్తాను కాబట్టి నాకు అట్లీస్ట్ ఒక 15 days అని వస్తుంది. అది 15-20 days అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టుకుంటాను. అయ్యో మనం కొంచెమే చేసామని కాదండి, ఫ్రెష్గా చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఎటు పోదు. ఎప్పుడైనా సరే చూడండి, మనం చేసి పెట్టుకుంటాం ఉంటుంది అని అనిపించింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే, ఏదైనా సరే మినిమం చిన్న క్వాంటిటీని చేసుకోండి, అది మనం వాడుకునే దాన్ని బట్టి చేసుకోండి అంతే. చాలా మేమైతే అన్ని కూరలలో వేసుకుంటాం, కొంతమంది వేసుకోరు, అంత క్వాంటిటీ వేస్ట్ కదా. అందుకోసమే ఒక 15 days 10 daysకి చేసుకుంటే చాలండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మంచిగా పునుగులు అయితే వేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా వేసేస్తానండి పునుగులు అయితే, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. చూసారా, నేను ఆయిల్ కూడా తక్కువ వేస్తాను. చాలామంది మునిగేదాకా వేయాలి అంటారు, అలా కాదండి. మనం ఇంట్లో తినేయే కాబట్టి ఎవరికి మనం ఏం పెట్టట్లే కదా, మంచిగా వేగుతాయి. కొంచెమే ఆయిల్ వేస్తాను, ఎక్కువ ఆయిల్ వేయను, ఎందుకంటే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఒకసారి ఫ్రై చేసిన ఆయిల్ ఫ్రెష్ కర్రీస్లలో వేయాలన్నా కూడా అంత బాగోదు కదా, ఆ ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలా అందుకోసమే నేను కొంచెం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై అయితే ఐటమ్స్ చేసుకుంటాను. పూరీకి అయితే తప్పదు కదండి, కొంచెం ఆయిల్ అయితే పడుతుంది పూరి, అందుకనే ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే అసలే చేయనండి పూరి అయితే. ఇప్పుడు చూసారు కదా, పునుగులు మంచి కలర్ వచ్చేసాయి, తీసేసుకుంటున్నాను. ఎంత టేస్టీగా ఉన్నాయండి అసలైతే, ఆ రోజు తింటుంటే తినాలనిపిస్తూ ఉంది. ఈరోజు స్టిల్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా అంత టేస్టీగా అనిపిస్తుంది, ఎప్పుడు తిందామా అనేసి. ఇలా అయితే అన్ని పునుగులు చేసేసుకుంటానండి. ఇంకా టీ కూడా పెట్టేశాను, టీ కూడా అయిపోయింది, ఇంకా టీ తాగేయడమే అండి. ఇంకా అలవాటు అయిపోయిందండి. కాఫీ ఇంతకుముందు తాగేటోళ్ళము, ఇప్పుడు కాఫీ మానేసి టీకి వచ్చేసామన్నమాట. టీ తాగకపోతే హెడేక్ వచ్చేస్తుంది. తప్పకుండా అండి, బ్లాగ్ నచ్చితే మాత్రము లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఒక బూస్టప్ అనేది వస్తూ ఉంటుంది. మన వీడియోస్ కూడా కొంతమందికైనా నచ్చుతున్నాయి, 2-3కైనా నచ్చుతున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. ఎవరికొకరికి యూజ్ అవుతూనే ఉంటుంది కదండి. ఇక్కడ చూసారు కదా, ఇంకా టిఫిన్ చేద్దాం అన్నట్టుగా అన్నీ రెడీ చేశానండి. ఇంక టీ అయితే రిలాక్స్గా తాగుదాము. నేనైతే కొంచెం టైం అయితే తీసుకుంటాను, హడావిడిగా అయితే తాగలేనండి, కొంచెం స్పేస్ అనేది ఉండాలి. ఒక 5 minutes పైన దానికోసం స్పెండ్ చేస్తూనే ఉంటాను.
ఇట్లా రిలాక్స్గా తాగేసి వాళ్ళ టిఫిన్ పెడదామని చెప్పేసి దాన్ని బ్రష్ చేయించాను. ఇంకా అలా వేడి వేడి తాగేస్తూ ఉంటానండి. అసలు చల్లారింది నాకు అస్సలు ఇష్టం ఉండదు టీ అయితే. ఇంకా తాగేసిన తర్వాత పనంతా అయిపోయిందండి. గిన్నెలు అన్నీ తోమేసుకున్న తర్వాత మా పాపకైతే స్నానం చేయించేసి ఇంకా ఆమెని జెల్ వేసి రెడీ చేసి ఉంచాను. ఇంకా మెడిసిన్ అయితే వేస్తున్నానండి. కొంచెం లైట్గా వేడి ఉంది, అందుకోసమే మెడిసిన్ వేస్తున్నాను. యాక్చువల్గా ఆమెకి ఇష్టమైనది తాగేస్తుంది, ఇష్టం లేని ఉంటే కొంచెం మారం చేస్తుంది అంతే. చూస్తూ ఉంటుంది దాన్ని పట్టుకొని, నాకు ఇవి నేను తాగుతా ఉంటుంది కానీ దాన్ని చూస్తూ ఉంటుంది, కానీ పవర్ పోతూ ఉంటుంది కదా. అగో అలా ఇవ్వకండి, అట్లా నోట్లో వేసేసుకుంటారు. మాదైతే వేసుకోదు కానీ కొంచెం నవ్వొస్తుంది. కాకపోతే వాళ్ళు చేసే పనులకి ఇక్కడ చూసారా, నేను వచ్చే లోపల దాన్ని నచ్చిన మెడిసిన్ ఒకటి ఉంది, అది వామిటింగ్స్ కాకుండా ఇచ్చారనమాట. కొంచెం వామిటింగ్స్ అవుతున్నాయి అంటే ఇచ్చారు. తనకి తానే తాగేస్తుందండి, తీసుకుంటుంది తాగేస్తుంది. 2 ml తాగమన్నారు. అమ్మ నాకు అదే మెడిసిన్ వేయమ్మ అంటుంది. ఇంకా వేరే మెడిసిన్ ఒకటి ఇచ్చారనమాట, ఫీవర్కి యాంటీబయాటిక్ అన్నట్టు అది ఇచ్చారనమాట. ఇది వేయండి అమ్మ కంపల్సరీ కానీ అదంట వేసుకోదంట, మారం చేస్తుంది. వాయిస్ ఓవర్ పెడదామంటే ఫ్యాన్ సౌండ్ బాగా వస్తుందండి, అందుకనే మేము మాట్లాడే వాయిస్ కన్నా అక్కడ వచ్చే వాయిస్ ఎక్కువ ఉంది. ఎట్లయినా లైవ్లో ఇచ్చే వాయిస్ ఓవర్కి తర్వాత ఇచ్చే వాయిస్ ఓవర్కి చాలా డిఫరెన్స్ ఉండదు కదా. లైవ్లోనే మాట్లాడేస్తూ ఉంటామండి, మనకి నచ్చింది ఏది తోస్తే అది మాట్లాడేస్తుంటాము. తర్వాత మాట్లాడడానికి కబుర్లు ఉండవండి, అసలు ఏం చెప్పాలి అర్థం కూడా కాదు. ఇంకా దాని టాపిక్ని బట్టి చెప్తూనే ఉంటాను నేనైతే. ఇంక కొంచెం తాగిపించి వాటర్ తాగిపించాను, వద్దని ఏడుస్తుంది. ఇంకా ముక్కైతే మూసేసాను, మళ్ళీ మూసేస్తుందని భయంతో. అది చూసారా కొడుతూనే ఉంటుందండి. మేమిద్దరం ఇలానే స్పెండ్ చేస్తూ ఉంటామండి. కాసేపు చదివించుకోవడం, కాసేపు కొట్టుకోవడము, ఇద్దరమే కదా. ఇంకా తనకి చూసిన తర్వాత అయిపోయిన తర్వాత యూట్యూబ్ పనికి వస్తాను నేనైతే. యూట్యూబ్లో ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడము కుదిరితే తొందరగా అయిపోయిద్దండి వర్క్ అయితే. ఒక్కొక్కసారి అయితే లేట్ అవుతూ ఉంటుంది. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, అది చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటేనే ఎడిటింగ్ అనేది అవుతుంది. కానీ లేకపోతే అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఆహా చెయ్యాలా అన్నట్టుగా చేస్తే మాత్రం అస్సలండి ఎంత విసిగిస్తుందో ఆ ఎడిటింగ్ కూడా. ఒక్కొక్కసారి మనం చేయలేము కూడా, విసిగొచ్చిద్ది. ఇప్పుడైతే ఇంకా డైలీ షూట్ చేసినప్పుడైతే లెంత్ ఎక్కువ అయిపోతుంది, తక్కువ చేద్దామన్నా కుదరట్లేదు. ఇంకా ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గించి పెడుతున్నాను అనమాట వీడియోస్ అయితే. ఇంకా ఎన్ని చేసేసాను కదా, ఇంకా సర్లే అని చెప్పేసి ఇందాక కండ్లు తోమేసి చెప్పాను కదా, తోమలేదండి. ఫ్రెష్ అప్ అయితే అయ్యాము అంతే, కానీ తోమలేదు. ఇప్పుడైతే ఆయిల్ అది వేయించాను కదా, ఆయిల్ అంతా తీసేసుకొని వాటన్నిటిని తోమేస్తానండి. ఇంకా ఇందాక తీసినవన్నీ పడేద్దామని చెప్పేసి అవన్నీ చూసుకుంటాను ఇంకా పనంతా. ముందు తనకి ఫీవర్ ఉంది కదా, అందుకోసమే తన్ని పట్టించుకున్న తర్వాత ఇది చేసుకుందాం తర్వాత అని చెప్పేసి తర్వాత చేసుకుందామని వదిలేసాను నేనైతే. ఇంతకుముందు నా హెయిర్ అయితే ఎంత లావు ఉండేదండి, ఇప్పుడైతే అంత సన్నబడిపోయింది. వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది అసలు అంత సన్నగా ఉంది హెయిర్ అని చెప్పేసి. ఏంటో అలా ఇదేంటి పొద్దున తీసిన ఉల్లిపాయ పొట్లు అవన్నీ తీసేసి పడేద్దామని చెప్పేసి పడేస్తున్నాను. ఇంకా వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా యూజ్ ఉంటుందండి. ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్తో చూపిస్తాను మీకైతే. వర్క్ అయితే కట్ చేసి అసలు చూపించాల్సిన ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే చూపిస్తాను. యాక్చువల్గా అయితే కుదరట్లేదండి, మీరు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంకా పాపకి ఫీవర్ కూడా రావడము, మాకు ఫీవర్ రావడం వల్ల కుదరట్లేదు. ఇంకా మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తూ ఉంటారు కదా, అసలు టైం అంటూ ఉండట్లేదండి. అదే ఇంకా ఇక్కడైతే ఇంక అంట్లు తోమేసుకుందామని చెప్పేసి రెడీ చేసేసుకుంటున్నాను ఇంకా అన్నీ. చూసారు కదా, ఇంకా వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో చూపిస్తున్నాను. చూసారు కదా, ఎక్కడ సామాన్లు అక్కడ చదివేసుకొని అన్నం తీసేసి కూరలు అన్నీ తీసేస్తానండి. వాటర్ పడదామని చూస్తే వాటర్ మంచిగా రాలేదని చెప్పేసి ఆపేసాను. ఇంకా చూసారా అంట్లు అన్నీ ఉన్నాయండి, బట్టలు ఇవన్నీ. ఎండ అయితే కొడుతుంది, లైట్ కొడుతుంది ఎండ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.